బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. భారతదేశంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు నిరసనలు జరుగుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ 1వ తారీఖున ఒక మిల్లీ మహాజ్ ఆధ్వర్యంలో పెద్ద సభ నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, దాని యొక్క సందేశం ఒకటే: ముస్లింల యొక్క హక్కుల నిరాకరించడం, వారిని వక్ఫ్కు సంబంధించిన బీదవారి భూములని గుంజుకోవడం పెద్ద రాజ్యాంగ విరుద్ధమైన కుట్ర అని తెలుపుతున్నాం. అదేవిధంగా వచ్చే నెల 1వ తారీఖున ఏదైతే ఈ సభ నిర్వహించబడుతుందో, ఈ సభ అధ్యక్షులుగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రెసిడెంట్ హజరత్ అల్లామా ఖాలిస్ సైఫుల్లా రెహమానీ సాహాబ్ మరియు జాతీయ అధ్యక్షుడు ఆల్ ఇండియా కుల్ హింద్ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ యొక్క అల్హాజ్ బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ గారు, మరియు మన నాగర్ కర్నూల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గౌరవనీయులైన డాక్టర్ మల్లు రవి గారు కూడా, మరియు మహబూబ్ నగర్ శాసనసభ్యులు మా ప్రియతమ ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఈ సభలో సంబోధిస్తారు. మరి అదేవిధంగా మన తెలంగాణ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జనాబ్ గౌరవనీయులైన ఉబైదుల్లా కోత్వాల్ సాహబ్ కూడా ఈ సభను సంబోధిస్తారు. నేను ఇక్కడ నుంచి ఈ మిల్లీ మహాజ్ డైస్ నుంచి మీ అందరితోని కోరడం ఇదే జరుగుతుంది. మహబూబ్ నగర్ మరియు పక్కన ఉన్న డిస్ట్రిక్ట్ మండలాల ప్రజలకి ఐక్యతను చాటాలని, ఈ సమావేశానికి విజయవంతం చేయాలని కోరుతున్నాము. అస్సలాము అలైకుం.